వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగింది. టీడీపీ నేత మార్కెట్ అవసరాలకి అనుగుణంగా యువతకి నైపుణ్య శిక్షణ. శ్రీకాకుళం మండలం పాత్రుని వలస సమీపంలో ఏపీ టిడ్కో కాలనీ వాసుల రవాణా సౌకర్యం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై బీజేపీ ఎంపీ స్పందన. ఎర్రచందనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాస్తవాలు వైసీపీ. ఏపీలో హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం మంత్రి కందుల. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని మంత్రులు. దాచుకోవడానికి గత పాలకులు అధికారాన్ని వాడుతున్నారు. ఎర్రచందనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాస్తవాలు చెప్తున్నారు అని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టుబడ్డ ఎర్రచందనంపై నేపాల్ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది అని అన్నారు. ఇబ్బందులకు గురవుతున్నాను అని మరి కార్యకర్తల సమావేశాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సరే, వాస్తవానికి ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిందేమో జూన్ 19వ తేదీన, మాట్లాడింది జూలై 1. వారం 10 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంత పని చేశారా అని రాష్ట్ర ప్రజలు అనుకోవాలనేమో ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. సరే, ఒకసారి నేపాల్లో పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగల పరిస్థితి ఏంది, వారు ఎప్పుడు పట్టుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూలంకషంగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ 2 పేపర్లు నేపాల్కి చెందినటువంటి ద హిమాలయన్ అనేటువంటి ఒక పత్రిక, మరొకటి ఆవాజ్ అని మరొక న్యూస్ ఏజెన్సీ. దీంట్లో వీళ్ళు ఆ నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం గురించి ఏం చెప్పారో, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం జరిగిందంటే, వాస్తవానికి నేపాల్లో జరిగినటువంటి ఎర్ర దొంగలకు సంబంధించి 2020 జనవరి 13వ తేదీన నేపాల్ దేశంలో ఒక మంత్రివర్గ సమావేశం పెట్టుకొని, అయా 2010 నుండి 2020 మధ్యకాలంలో ఆ దశాబ్దంలో ఎర్రచందనం అనేది చైనాకి వయా నేపాల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఒక 173 టన్నుల ఎర్రచందనాన్ని మేము పట్టుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి ద మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆర్టికల్ నెంబర్ 7 ప్రకారం ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజ్డ్ స్పీషీస్ అండ్ వైల్డ్ ఫామా అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ 2016 ప్రకారం ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోటా అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి. దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కథనం, అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు, 2020 జనవరిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2-3 నెలల్లో, అంతకుముందు 10 ఏళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయి అనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారే అక్రమ రవాణా చేస్తానంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం, ఒక అభూత కల్పన చేస్తున్నాడు. దీనికి కూడా ఒక విషయం చెప్తావేనండి. ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. వైకాపా పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా గాజువాక. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పవని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించాల్సి చూస్తే
ఊరుకునేది లేదన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారులు కళ్ళుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్లకు ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు దాసేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టి వాసు, మణి, పంచదార్ల ఉగ్రం, సింగూరు అనంత్, బైపిలి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఒక సామాన్యమైన రిపోర్టర్ గా నేను 5 వ్యాన్లు సీజ్ చేయించాను గత 3 రోజులు. ఈ ఏఎస్ఓ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సమాధానం చెప్పాలి. మీ పార్టీ లెటర్ యాడ్ లేదా కలెక్టర్కి ఏదైనా కంప్లైంట్ చేస్తారా? ఈ అంశాన్ని నేను అధ్యక్ష సభ దృష్టికి తీసుకొస్తాం. ఆయన రేపు వస్తారు. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడే కాదట, గత వైసీపీ అధికారులు వచ్చిన మరుక్షణం నుంచి ఎప్పుడైతే మొబైల్ ట్రాకింగ్ స్టార్ట్ అయిందో, మొబైల్ కంపెనీ అప్పటి నుంచి వెచ్చలు. అంటే నీకు విచిత్రం ఏంటంటే ఆ రైస్ మాఫియా అన్నాడు ఆ వ్యాన్లోనే ఉంటాడట, కుర్చీ బ్యాగ్ పట్టుకొని తప్పనంతా డబ్బులు ఇచ్చేదట. ఎన్ని కేజీలు అంటే అమ్మా అని ఒక వేదో ఇచ్చేసి దానిపైన ఏంటంటే మాకు కూడా గ్రహించాం. మొన్న ఈ వైసీపీ నాయకులు ఒకరిద్దరు, నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ నాయకులకు ముఖ్యంగా వైసీపీ నాయకులకి మేము ఏనాడు కూడా మీ నాయకులు ఇంటూ గడప తొక్కలేదు. ప్రజలకు కాదు, ప్రజలు ఎన్ని రోజులైనా ఏ క్షణం ఇక్కడ రావచ్చు. ఎమ్మెల్యే కాదు, వైసీపీ నాయకులుగా చలామణి వారు. మేము ఏనాడు మా హితం కోరి, మా స్వార్థం కోరి మీ ఎమ్మెల్యేలు ఇంటికి రాలేదు, మీ ఎంపీల ఇంటికి రాలేదు. మీరు కూడా ఆ గౌరవంగానే ఉండండి అంతే తప్ప మీరేదో ఇక్కడికి వచ్చి ప్రజాహితం కోరైతే ఎవరైనా రావచ్చు. వ్యక్తిగత స్వభావాలకు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. దానికి నేను ఎప్పుడే 5 చెప్పాను, ఏం పని మీకని. వారు అన్నారు నాతోటి, పౌరుడిగా వచ్చి పౌరుడిగా రండి, దండేయండి, విష్ చేయండి, ఏదైనా సమస్య. మాఫియా మొత్తం లిస్ట్ ఎంత ఉంది గాజువాక నియోజకవర్గంలోనే? అసలు ఇక్కడ ఏఎస్ఓ ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏఎస్ఓ ఏం చేస్తున్నారు? దాంతో పాటు కైనీ గుట్కాలు కూడా విచ్చలు ఉంటారండి, అది కూడా అరికట్టే విధంగా ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు అంటే అది కైనీ అవ్వచ్చు, గుట్కా అవ్వచ్చు, లేదా బెల్ట్ షాపులు అవ్వచ్చు, ఏదైనా దానిపైన ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ఉంది. నేనేమంటానంటే కొంతమంది అధికారులు కూడా చాలా మంది గ్రహించారు. గాజువాక ఎంఆర్ఓ మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు. అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయినా నేను గాజువాక నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ మేము పోరాడాం, దుర్మార్గమైన పోరాడాం. కాబట్టి అది మేము ఆ విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గతంలో జరిగినవి వదిలేయండి, నేను దాని జోలికి పోవు. అంటే అన్యాయం అక్రమాలపైన ఉక్కుపాదం మోపండి. అలాగే కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. చాలా మందిని అడిగి 5 సార్లు గెలిచిన కూడా అడిగాను నేను, ఏమండి మీరు ఎప్పుడైనా చేశారంటే ఎప్పుడు లేదు, కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య వాళ్ళ వార్డుల్లోనూ ఫ్లోర్కి 1,00,000, 2కి 3, 4, 5, 10 లక్షలు వీటిపైన కూడా జీవీఎంసీ వారు విజిలెన్స్ దర్యాప్తు జరిపించారు. వారిపైన ఉక్కుపాదం మోపాలి. భవిష్యత్తులో దాని మీద కూడా మేము వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ రోజు విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. 2 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. మళ్ళీ జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది 70 మంది చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మరి యువకులకైతే అంటే ఏదైతే గ్యాప్ ఉందో అంటే మార్కెట్లో తయారు చేసే యువకులకి ఏ రకంగా తయారు చేయాలి అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్. దానికి ఏర్పాటు చేసి యువకులు ఎక్కువ మంది ట్రైనింగ్ చేసే దశగా ఆలోచన చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ నెంబర్స్తో ఉన్నారు. అంటే వీళ్ళు చేయడానికైతే రెడీగా ఉన్నారు కానీ సరైన డైరెక్షన్ అయితే కొంచెం కావాల్సిన అవసరం ఉంది.
మరి చూసుకుంటే ఈరోజు కొంతమంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. సుమారు వాళ్ళైతే ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, అలాగే కొన్ని బ్యూటీ హెల్త్ కేర్ సిస్టమ్స్లో కానీ వాళ్ళు సుమారు ఒక 1000 మందిని ప్లేస్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అదే నెంబర్ ఉంది. 1000 నుంచి 1500 మంది వరకు ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ మీద సంవత్సరానికి ప్లేస్ చేస్తున్నారు. ఈ నెంబర్ ఇంకా బాగా పెరగాలని నా కోరిక. ఎందుకంటే ఈ నెంబర్ అయితే ఈరోజు యువకులు చదువుకున్న విద్యార్థులు అయితే ఎవ్రీ ఇయర్ మనకి మన జిల్లాలో అయితే కనీసం ఒక 20,000 మంది బయటకు వస్తున్నారు. మరి అలాంటి దశలో ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కొంచెం అంటే మార్కెట్కి ఈక్వల్గా మనం తయారు చేసుకోగలిగితే ఎక్కువ శాతం విద్యార్థులకు మంచి జరుగుతుందని. అండ్ మనం ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంప్లాయ్మెంట్ వచ్చే దశగా మనం ట్రైన్ చేస్తున్నాం. మరి స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేసి దేశంలోని ప్రపంచంలోని మనం ఎక్కడికి వెళ్ళా మన కుర్రవాళ్ళు అంటే అవకాశం వచ్చే దశగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తయారు చేసే విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం మండలం పాత్రుని వలస సమీపంలో ఏపీ టిట్కో కాలనీ వాసుల రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గూడు శంకర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ పాత్రుని దగ్గర ఉన్న టిట్కో ఇల్లు దాదాపు 500 మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు. అయితే వీరికి మౌలిక వసతులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది. అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది. తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంఓ గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతులు కల్పన రేషన్ డిపో కానీ, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి, అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద అలాగే వాటర్ కానీ, పవర్ కానీ అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ, అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ, అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం, దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్రుని వాళ్ళకి అనుసంధానం చేయడానికి అన్ని విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. మీరు కూడా అందరూ ఈ బస్సు ప్రయాణం సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా విభజన హామీలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా, స్వాతంత్ర ఏర్పడే సందర్భంలో కూడా ఏదైతే భారత్ విభజనకు మత ప్రాతిపదికన ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానం అయితే కానీ, ఆ అఖండ భారత్ ఖండితంగా మారుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో కలపాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఆ యొక్క
ఆ భాగాన్ని భారతదేశంలో విలీనం చేసేదానికి చేసిన కృషి, తద్వారా ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క చొరవ వల్లనే భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని ఇది ఒక చరిత్ర. ఆనాడు పూర్తిగా పశ్చిమ బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో కలిసే ప్రయత్నాలు జరిగినప్పుడు ఏ రకంగా ఆ రోజు ఎదురొడ్డి నిలబడ్డారు. అదేవిధంగా నెహ్రూ గారు తన ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీని మంత్రిగా కొనసాగి పరిశ్రమల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు నిర్వర్తించి, ఆ తదనంతరము నెహ్రూ గారు 370 ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి, ఆ రకమైనటువంటి ప్రస్తావనకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆ రోజు ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చలేగా అనేటువంటి ఉద్యమానికి ఊపిరిపోసి, నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కు వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ విధానం ఏమిటని చెప్పి ప్రశ్నించి విభేదించి సత్యాగ్రహానికి పూనుకుంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వదేశంలో నేను కాశ్మీర్కు వెళ్తానని చెప్పి భీష్మించుకొని వారు ఆ కార్యక్రమానికి నాంది పలికితే కాశ్మీరు ఆ యొక్క భూభాగంలో అరెస్ట్ చేసి వారిని జైలు పాలు చేస్తే చివరికి జైల్లోనే అనుమానపద స్థితిలో వారు మరణం సంభవించడము, తదనంతరము దేశవ్యాప్తంగా ఏదైతే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో దాని పర్యవసనమే ఆ రోజు ఈ యొక్క ప్రత్యేక జెండా లేదా కాశ్మీర్ ముఖ్యమంత్రి సైతం కూడా ప్రధానమంత్రిగా భావించేటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ 370 ఆర్టికల్ కొనసాగడం, చివరికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానము, వారి త్యాగ ఫలితమే వారి రాజకీయ వారసులుగా ఈరోజు నరేంద్ర మోడీ గారైతేమి కార్యకర్తలుగా అందరం కూడా 370 ఆర్టికల్ రద్దు కోసము మనం ఏపీలో హెల్త్ టూరిజంని అభివృద్ధి చేస్తాం. నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు. తిరుపతి లాంటి ప్లేస్ బెటర్ ప్లేస్ అవుతుంది. ఇటు బెంగళూరు కానీ ఇటు చెన్నైకి కానీ చాలా సెంటర్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దాన్ని కార్యరూపంలో తీసుకురావాలంటే కొంత టైము డబ్బు చాలా అవసరం కాబట్టి నిర్మాతలతో మాట్లాడి అది ప్లాన్ చేస్తాం. తప్పకుండా తీసుకుంటాను త్వరలోనే. అంటే మొన్న నిర్మాతలందరినీ పిలిచి వాళ్ళు వచ్చారు అభినందించడానికి. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఆయన ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సినిమాకి టికెట్లు రేట్లు పెంచాలనేది ప్రతి సినిమాకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అలా కాకుండా ఒక పాలసీ డెసిషన్ తీసుకుని సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉండాలి, అదేవిధంగా నిర్మాతలు ఇక్కడ సినిమా రంగం వృద్ధి చెందడానికి వాళ్ళు ఏం చేయాలనేటువంటిది ఒక పాలసీ డెసిషన్ తీసుకుని పెద్ద సినిమాకి ఏ రేటు ఉండాలి, చిన్న సినిమాకి ఏ రేటు ఉండాలి అనేది ఆ పాలసీలో పెట్టేస్తే ఇక 10 సార్లు వాళ్ళు వచ్చి అడగటం, ప్రభుత్వాన్ని అడగటం, ఆయనేమో పెద్ద పెద్ద హీరోలు వచ్చి నమస్కారం పెడితేనేమో నవ్వుతూ కూర్చొని చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళని మనం చూసాం. అలాంటి పరిస్థితులు లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా చక్కగా ఇది ఓ పాలసీ తీసుకొస్తే బాగుంటుంది అనేది ఉంది. దాని ప్రకారం తప్పకుండా చేస్తాం. ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి తీసుకోవాల్సిన నిర్ణయం అండి. అది తప్పనిసరిగా దాన్ని ఆ లెటర్ అంది ఉంటే ఎక్కడికి వచ్చి ఉంటే దాన్ని బహిరంగ రాశారు. ఆ లెటర్ని తప్పనిసరిగా క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. సాంస్కృతిక శాఖకు సంబంధించి చాలా మంది కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు? దాని
ఇప్పుడు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదని కావున ఈ రోజు మంత్రి నారాయణ ఇంట్లో ఎమ్మెల్యేలు అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించడం జరిగిందని ఈ మేరకు మంత్రులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి ఆ భూములు చెందేటట్టుగా చేయాలని చెప్పి మా అందరి అభిప్రాయాలు మంత్రులతో షేర్ చేసుకున్నాం. అందుకని మా ఒకటే ఎయిమ్ ఈ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు మంత్రుల యొక్క సమీక్షా సమావేశం జిల్లా అధికార యంత్రాంగంతో కలిపి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరం కలిసి జిల్లా యొక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పైన ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది. పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అందరం కలిసి చేసుకున్నాం. ఒక వెంకటగిరి ఎమ్మెల్యే గారు మాత్రం ఆయనకి వేరే కారణాలతో చెన్నై పోవడం వల్ల వారు ఒక్కరే రాలేదు. మిగిలిన అందరు శాసనసభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి నా దృష్టికి, నారాయణ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం, దాని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు అందరం కలిసి సమీక్షించుకోవడం జరిగింది. అంతేకాదు ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, స్థానికంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కలుపుకొని జిల్లా స్థాయిలో మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. అందరికి కూడా దాని పట్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రజల దగ్గర అతి పెద్ద మ్యాండేట్తో వాళ్ళ ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి రావడం, దీని పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలోని పూర్తి మద్దతు కూడా రావడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు, దోచుకోవడానికి దాచుకోవడానికే గత పాలకులు అధికారాన్ని వాడుకున్నారు అని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. జగన్ పాలనలో ఏపీ నష్టపోయింది, దాని ఫలితమే ఈ 11 సీట్లు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి. ప్రవర్తిస్తే బాగుంటుంది, చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ, వేరే ఇళ్లలోకి పోయి దొమ్మిలు చేయడం కానీ, లేకపోతే గాంజా సేవించడాలు కానీ, ఆడపిల్లల జోలికి పోవడం కానీ, యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది. అది తొందరలో స్టార్ట్ అవుతుంది. కానీ అది గవర్నమెంట్ సెటిల్మెంట్లో ఉంది. డెఫినెట్గా దీనికోసం ప్రత్యేకంగా అధికారులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని చేయాలంటే ఒక స్పెషల్ ఫోర్స్ తీసుకొని రావాలా. దానికోసం మేము అంత ప్రయత్నిస్తున్నాము. డెఫినెట్గా దాన్ని ఇక్కడ తీసుకురావడము, ఒక ప్రత్యేక అధికారి కంట్రోల్లో పెట్టడము, పికెట్లే కాదు తాగిన వాళ్ళని వీధులంట పరిగెత్తించి కొట్టి మరీ ఎత్తుకొని పోతారు పోలీసు వాళ్ళు. అందులో మీరేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కడప నియోజకవర్గంలో సామాన్య పౌరులు డెఫినెట్గా దీని మీద ఒక మంచి సత్ఫలితాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటున్నాను. దీనికోసం సపరేట్గా ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు దిశ ఎలా పెట్టారో అలానే ఈ గాంజా కంట్రోల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని, టీంని మనం తయారు చేసుకోవాల్సి ఉంది. దానికి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలి.
ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడున్న వాళ్ళు పోలీస్ అధికారులు కూడా ఈ గాంజా ఇంతలాగా పెరగడానికి కారణం ముఖ్యంగా వాళ్లే. కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ ప్రక్షాళన చేసుకొని మనం కంప్లీట్గా కంట్రోల్ చేసుకుని దీని మీద ఈ మహమ్మారి మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాము. మీరే చూస్తారు రాబో కాలంలో దీంట్లో సక్సెస్ అవడం కూడా జరుగుతుంది. ఏరేస్తాం ఇట్లాంటి వాళ్ళను. నిన్న చూసారా మంత్రుల కమిటీ లోకేష్ గారి నేతృత్వంలో కమిటీ మీటింగ్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేయడం జరుగుతుందని చెప్పినారు.